నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ2 ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సఖలు, శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈ అవతారంలో తన 2 చేతులలో కమలాలను ధరించి వరదయ అభయహస్తాలతో గజరాజులు ఆమెని కొలుస్తుండగా దర్శనమిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవిగా మహాలక్ష్మిని భక్తులు కొలుస్తారు. మహాలక్ష్మి మన ఇంటి దేవత. మహాలక్ష్మిని అష్ట ఐశ్వర్యాలొసగే దేవిగానే కాదు, ప్రతి మంచి కార్యానికి మూలంగా కూడా చూస్తాం. ఆడపిల్ల పుట్టినప్పుడు మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని సంతోషిస్తారు. లక్ష్మి అన్న పేరు పిలిస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు తప్పకుండా పలుకుతారని అంటూ ఉంటారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మనం ఈరోజు మహాలక్ష్మీదేవిని పూజించుకుంటాం. మరి ఆవిడ విశిష్టతని మనకి తెలియచేయడానికి న్యాయవాది, ఆధ్యాత్మిక విశ్లేషకురాలు శ్రీమతి విజయభారతి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే విజయభారతి గారు. నమస్కారం అమ్మా. ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆవిడ విశిష్టత గురించి మాకు తెలుపుతారా? తప్పకుండానమ్మా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి స్వరూపాన్ని మనం ఈ నవరాత్రుల్లో ఒక 3 రోజులు అమ్మవారి స్వరూపం, ఒక 3 రోజులు సరస్వతి స్వరూపం, ఒక 3 రోజులు దుర్గాదేవి స్వరూపం. ఈ స్వరూపాల్లో మనం అమ్మవారిని పూజించడం ఆది నుంచి వస్తున్నటువంటి పరిపాటి. నేటి సమాజంలో మనం రూపేచ లక్ష్మి అనగానే కేవలం అమ్మని సర్వాభరణ భూషితయి సర్వాలంకారంతో చక్కగా చిరునవ్వుతో సౌమ్యంగా కనిపించే తల్లి స్వరూపాన్ని మాత్రమే మనం తలుచుకుంటూ ఉంటాం. కానీ అసలు మహాలక్ష్మి స్వరూపంలో అసలు ఎందుకు ఆవిర్భావం జరిగింది, దీని వెనుకున్న విశిష్టత ఏమిటనిగా అని తెలుసుకుంటే ఎటువంటి వాళ్ళకైనా కూడా కేవలం అమ్మని ఆర్ద్ర హృదయంతో ప్రార్థించే వాళ్ళే కాదు, కాముక దృష్టితోటి స్త్రీనైనా చూడాలనుకున్న వాళ్ళు కూడా భయపడి తీరుతారు. నేను మహాలక్ష్మి స్వరూపం కేవలం సౌమ్య స్వరూపం కాదు, ఆ ఆవిర్భావమే రాక్షస సంహారాన్ని జరిగినటువంటి ఆవిర్భావం. అది అందులో మహిషాసురుడు అనేది ఎవరైతే ఉన్నాడో వారిని మర్దించడానికి అమ్మవారు ఈ స్వరూపాన్ని తీసుకుంది. ఈ మహిషాసురుడు మేరు పర్వతం మీద కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి వరాన్ని సంపాదిస్తాడు. ఇక్కడ ఆ వరం తీసుకోవడంలో కూడా గమనించండి అమ్మా, స్త్రీ అంటే ఉన్నటువంటి ఒక హేయమైనటువంటి భావననండి కొంతమందికి, లేదా ఒక నిర్లక్ష్య వైఖరి అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే, నాకు ఈ సకల చరాచర సృష్టిలో దేనితో కూడా నాకు ఏ విధమైన మరణం ఉండకూడదు అని అడుగుతూ పురుషుడి చేతులు అస్సలు ఉండకూడదు అంటే స్వామి అంటాడు బ్రహ్మ, అయ్యా నువ్వు మరణం అనేది లేకుండా ఉండడం అనేది సంభవించదు, మరణం తప్పనిసరి, అయితే పురుషుడి చేతిలో మరణం ఉండకూడదు అంటే అక్కడ అర్థం ఏంటి, స్త్రీ చేతులైతే నేను ఎలాగూ చావను, స్త్రీకి అంతటి ధైర్య సాహసాలు ఎలాగూ లేవు, నన్ను చంపలేదు నా అంతటి వాణ్ణి అనేది ఒక గర్వం అన్నమాట. ఈ గర్వంతో వచ్చినటువంటి మహిషుడు ఆ తరువాత లోకకంటకుడై లోకాలన్నింటినీ బాధిస్తాడు. సాత్వికులు బ్రతకలేకపోతుంటారు, అన్ని లోకాల మీద తన యొక్క విజయాన్ని సాధిస్తాడు. అంత అత్యంత క్రూరుడు. మరి వీడి ఈ లోకకంటకుని ఎలా మరి నిర్జించాలి? ఎందుకంటే మన ధర్మం, మన పురాణాల్లో ఎంతో గొప్ప విశేషాలు ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తారు, అందులో ఇంద్రుడు చెప్తాడు తన యొక్క దేవగణంతో, శత్రువు బలహీనుడైనప్పటికి కూడా ఏమాత్రం ఉపేక్షించకూడదు, నిర్జించి తీరాల్సిందేను. అలాంటిది వరగర్వంతో మదించి ఉన్నాడు ఈ మహిషుడు. పైపెచ్చు ఇతడు అతి బలవంతుడు, అతి క్రూరుడు. ఇటువంటి వాడిని మనం వెంటనే నిర్జించాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలని వాళ్ళు చేస్తారు. త్రిమూర్తులు చేస్తారు, దేవగణం అంతా చేస్తుంది, కానీ మహిషుడి చేతులు వీళ్ళందరూ ఓడిపోతారు. అటువంటి సమయంలో వాళ్ళు ఆలోచన చేస్తారు, మహిషుడి సంహరణ ఒక స్త్రీమూర్తి మాధ్యమంగానే జరగాలి. అందరూ కలిసి వాడు సమావేశం పెట్టుకోవడం, అందరూ కలిసి వాళ్ళ యొక్క ఆలోచన ఫలితంగా అమ్మవారి స్వరూపం ఏ విధంగా వచ్చిందంటే, బ్రహ్మ తేజస్సు నుంచి, బ్రహ్మ ముఖం నుంచి ఒక అద్భుతమైన తేజస్సు వచ్చింది. ధవళ వర్ణం కలిగినటువంటి ఆ తేజస్సుతో ఒక స్త్రీ వచ్చి నిలబడ్డది. అదే సమయంలో శివుని యొక్క తేజస్సు నుంచి మరొక రూపం వచ్చింది, ఆ పర్వతంలాగా ఉంది. అదే సమయంలో బ్రహ్మ నుంచి ఒక తేజస్సు వచ్చింది, ఇంద్రుడి నుంచి తేజస్సు, అగ్ని, వరుణుడు, యముడు, కుబేరుడు వీళ్ళందరి మూల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన తేజరాశి అక్కడ పరుచుకొని ఆ తేజస్సు అంతా కలిపి ఒక స్త్రీమూర్తిగా నిర్మాణమైంది. ఈ తేజస్సుతోటి, ఆ చిరునవ్వుతోటి అమ్మవారి ఎలా బాసిల్లుతున్నారంటే
అమ్మవారి ముఖంలో కూడా ఆమె యొక్క కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కనుబొమ్మలు ఉషస్సు సంధ్య అమ్మ కనుబొమ్మలు. ఆమె యొక్క పాలభాగం ఏదైతే ఉందో మన్మధుని ధనుస్సులాగా ఉంది. ఆమె యొక్క నాసిక కుబేరు నుంచి వచ్చింది. ఆమె యొక్క ముఖం అయితే మొత్తం ముఖం బ్రహ్మ నుంచి వస్తుంది. అదేవిధంగా ఆమె కురులు యముని నుంచి ఆయన తేజస్సుతో ఆమె కురులు నల్లటి కురులు వస్తాయి. రవి యొక్క తేజస్సుతో కింది పెదవి వస్తే కార్తికేయుని తేజస్సుతో ఆమెకు పై పెదవి వస్తుంది. ప్రజాపతి తేజస్సుతో ఆమెకు పళ్ళు వస్తాయి. చంద్రుని మాధ్యమంగా వక్షస్థలం వస్తే, ఇంద్రుని మాధ్యమంగా మధ్య భాగం వస్తే, పృథ్వీ మాధ్యమంగా ఆమెకి జగన భాగం వస్తుంది. వరుణుని మాధ్యంగా పాదాలు, వసువుల మాధ్యంగా చేతులు, శ్రీ మహావిష్ణువు నుంచి అష్టాదశ భుజాలు ఆమెకు లభించాయి. ఈ అష్టాదశ భుజాలలో ఈ మహాత్ములందరూ, ఈ మహానుభావులు, దేవీ దేవ గణాలంతా ఇచ్చినటువంటి సర్వవాయుధాలతో అమ్మ అలా నిలబడి చెప్తుంది, దేవతలారా మీకు ఇప్పుడు వచ్చినటువంటి భయం ఏమీ లేదు, సంహారం చేయడానికి నేను వచ్చాను అని చిరునవ్వుతో మొదలుపెట్టినటువంటి ఆ నవ్వు అలా 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 తేలి ఒక గొప్ప వికటాట్టహాసం అవుతుంది. కాబట్టి స్త్రీని ఒక చులకన భావంతో ఎవరైతే ఈరోజు సమాజంలో చూస్తుంటారో కొంతమంది, అలాంటి వాళ్ళకి తగిన గుణపాఠం తగలాలి అంటే, అలాంటి వాళ్ళకి స్త్రీల పట్ల ఉన్నటువంటి చులకన భావం పోవాలంటే పురాణాలలో ఏం చెప్పున్నారో అవి సరిగ్గా చదవాలి. మనం వాటిని అర్థం చేసుకోవాలి. మనం అమ్మ మహిషాసుడితో యుద్ధం చేస్తుంది, వాడు శరభుడు అవుతాడు. శరభుడు అంటే పెద్ద పులిలాగా అవతారం, వాడు కామరూపుడు, అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు. శరభుడే 8 కాళ్ళతో వస్తాడు, ఒక పెద్ద మహా వృక్షాలన్నీ కలిసి వస్తున్నాయి అన్నట్టు వస్తాడు. అమ్మవారు త్రిశూలం తీసుకుంటుంది, తన బాణాలు తీసుకుంది. ఆమెకునేది 18 బాహువులు, 18 చేతుల్లో 18 రకాలైన ఆయుధాలు ఉన్నాయి. బాణాలు, ఖడ్గాలు, ధనుస్సులు, పరిగలు, పట్టిసెలు, కౌముద అనేటువంటి ఒక గద, అనేక రకాలు, ఎన్ని రకాల ఆయుధాలు అమ్మ చేతబూనిందో వానితో యుద్ధం చేస్తూ వాడు 8 కాళ్ళు నరకం వెంటనే సింహంగా మారిపోతాడు. ఆ తర్వాత మహిషంగా మారుతాడు. ఆ మహిషుని త్రిశూలం తీసి అమ్మవారు సంహారం చేస్తుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడైతే విద్యావంతురాలు అవుతుందో, ఎప్పుడైతే శక్తివంతురాలు అవుతుందో, ఎప్పుడైతే జ్ఞానవంతురాలు అవుతుందో, ఎప్పుడైతే అన్నిటిని సమర్థంగా చేసుకోగలిగినటువంటి ధైర్య సాహసాలు కలిగిపోతుందో, అటువంటి సమయంలో ఎవరు కూడా చేయలేరు. ఇటువంటి గుణాలను మనకు తెలియజేయడం కోసంగా అమ్మవారి స్వరూపం మనకు కనిపిస్తుంది. అలానే మనం ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎలా పూజించుకోవాలంటారు? అమ్మవారిని లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి లక్ష్మి అనగానే చక్కనైన అలంకరణ. ఎక్కువ అమ్మవారి ఎర్రని రంగుని ఇష్టపడుతుంది. అందుకే ఆమెకి సముద్రుడు కూడా, క్షీర సముద్రుడు ఎర్రని వస్త్రాలు ఇస్తాడు. సన్నని ఎర్రని వస్త్రాలు ఇస్తారు అమ్మవారికి. ఎర్రని వస్త్రాలతోటి, మందార పువ్వులతోటి చక్కగా అమ్మవారిని పూజించుకోవాలి. ఎందుకంటే అమ్మకు చాలా ఇష్టం. ఆమె నవ్వుతూ ఉన్న ఆమె చేతి వేళ్ళు కానివ్వండి, అరిచేతులు కానివ్వండి, ఆమె పెదవులు కానివ్వండి, ఆ ముఖం కానివ్వండి, అసలు ఆ ఎర్రని వర్ణము మనకి ఒక శౌర్యానికి, ఒక తేజస్సుకి ప్రతీక. అమ్మని ఎర్రని పువ్వులతో పూజిస్తారు.